कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 73వ శ్లోకం. అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. పద విభజన. నష్టః మోహః స్మృతిః లబ్ధా త్వత్ ప్రసాదాత్ మయా అచ్యుత స్థితః అస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. తాత్పర్యం: ఓ కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానం నశించింది, జ్ఞానం కలిగింది, సంశయాలు తొలగాయి. ఇక నీ ఆజ్ఞను నెరవేరుస్తాను అని అర్జునుడు అన్నాడు. నీ అజ్ఞానం నశించిందా అని కృష్ణ పరమాత్మ అడిగిన ప్రశ్నకి నా అజ్ఞానం పూర్తిగా నశించింది అని సమాధానం చెప్పాడు అర్జునుడు. అర్జునుడు దేహభ్రాంతిలో ఉన్నప్పుడు కర్తవ్యాలను విస్మరించినప్పుడు, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయం తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితిలో, ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ అతనికి యథార్థ తత్వాన్ని ఉపదేశించాడు. అంటే రోగికి ఔషధం ఇచ్చిన విధంగా. ఇక్కడ వైద్యుడు చాలా గొప్పవాడు, ఔషధం కూడా చాలా గొప్పది. రోగం ఎంత తీవ్రమైనా సరే తగ్గకేమవుతుంది? గీతామృతం గ్రోలిన అర్జునుడికి మోహం అంతరించింది, అజ్ఞానం అనే కైపు తొలగింది. ఈ విషయాన్ని నష్టో మోహ అనే వాక్యం చేత అర్జునుడు తానే ఒప్పుకున్నాడు. ఔషధానికి సద్య ఫలితం లభించింది. సద్య ఫలితం అంటే ఏంటంటే వెంటనే అన్నమాట. సద్యాహ అంటే వెంటనే, ఇమ్మీడియట్గా అని. ఇప్పుడు వెంటనే ఫలితం లభించకుండా నిదానంగా 10 రోజుల తర్వాత నీకు తగ్గుతుంది అనంటే అది ఇప్పుడు సమంజసం కాదు కదా. తను యుద్ధం చేయాలి, ఇమ్మీడియట్గా యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయవలసి ఉండగా ఎప్పుడో మెల్లిగా తగ్గిస్తాను అనంటే లాభం లేదు. కృష్ణ పరమాత్మ వెంటనే ఆ జ్ఞానం తొలగించి కర్తవ్య ముఖుడిగా చేసేలాగా చేశాడనమాట. సద్య ఫలితం కలిగింది ఔషధానికి. బోధితునిలో తక్షణ ఫలితం సాధించగలడం అనేది బోధకుని యొక్క బోధ యొక్క మహిమను చాటుతోంది. అంటే బోధకుడు చాలా గొప్పవాడు, బోధ కూడా చాలా గొప్పది. మరి బోధితుడికి అంటే వినేవాడికి మరి ఎలా అర్థం కాకుండా ఎలా ఉంటుంది అంటే అర్థమయ్యేలాగా చెప్పాడు కదా. మరి కృష్ణ పరమాత్మ ఎన్ని రకాలుగా చెప్పాడో మనం చూసాం. అనేక విధాలుగా ఎలా అర్థమవుతుందో అలాగా ఎన్నో మార్గాలు చెప్పాడు. అంటే ఇక్కడ యుద్ధం ముందు ఇన్ని శ్లోకాలు చెప్పాడా కృష్ణుడు కూర్చుని? అంటే మనం చదువుతుంటే ఇన్ని శ్లోకాలు అయినాయి, కానీ ఆయన మొత్తం ఆ సారం అంతా కూడా ఒక క్యాప్సూల్ లాగా చేసి ఆయన లోపల వెళ్ళి వెంటనే ఇమ్మీడియట్గా అర్థమయ్యేలాగా చేశాడు. ఒక విశ్వరూపం చూపించాడు, ఏమేమి అర్థం కావాలో అన్నీ ధారపోసేసాడు అనమాట. లేకపోతే యుద్ధానికి ముందర మరి రోజుల తరబడి మనం 700 శ్లోకాలు చదివాం. 700 కాకపోయినా మొత్తం కొన్ని శ్లోకాలు కృష్ణుడివి. అవి అన్నీ చదివేసరికి అన్ని రోజులు పట్టింది మనకైతే. అక్కడ అలాంటి పరిస్థితి కాదు, ఇమ్మీడియట్గా యుద్ధం చెయ్యాలి. కాబట్టి ఎంత అద్భుతంగా ప్రసరింపజేశాడో తనలో ఉన్న శక్తిని, ఆ బోధని ఆ పరమాత్మ అర్జునుడికి ఎంత బాగా ఉపదేశించాడో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక విద్య అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అనుభవమైనది, అంతేగాని వాచా జ్ఞానంతో పూర్తి అయ్యేది కాదు. ఒకళ్ళు చెప్తే వినయంగానే వచ్చేసేది కాదు. అది
అతనికి అర్థమయ్యేలాగా ఇచ్చాడనమాట. దానం చేశాడు బోధని. ప్రతివారు కూడా దాన్ని ఆచరణలో పెట్టి అనుభవంలో చూసుకోవాలన్నమాట. శాస్త్రాదులలో తెలిపినది, మహాత్ములైన ఋషులు బోధించినది కపోల కల్పితాలు కాదని. అంటే కపోలం అంటే ఏంటి? చంపలు. ఈ లోపల నోటి నుంచి పై నుంచి చెప్పే మాటల్ని కపోల కల్పితాలు అంటారు. పైన కల్పించి చెప్పేవి, ఈ నోటి నుంచి వచ్చేవి. కానీ అవి కాదు, అలాంటివి కాదు, కపోల కల్పితాలు కాదు, హృదయంలోంచి వచ్చినవి. అంటే వాళ్ళు ఎంతో అనుభవిస్తే లోపల నుంచి అనుభవ సారంగా వచ్చినటువంటివి అన్నమాట, ఆ ఋషుల నుంచి వచ్చినవి. అర్జునుడు శ్రీకృష్ణుని బోధను, సిద్ధాంతాన్ని తన ఉపాధిలో పరీక్షించుకొని చూశాడు. సిద్ధాంతం సరి అయినదే అని వెంటనే రుజువు చేశాడు కూడా. ఈ సత్యాన్నే ఈ శ్లోకంలో అర్జునుడు లోకానికి వెల్లడిస్తున్నాడు. ఏ విధంగా అంటే, నేను మందు తిన్నాను, నాకు తక్షణం ఫలితం లభించింది. ఓ సంసార వ్యాధి పీడితులారా, మీరందరూ నిరాటంకంగా నిస్సంకోచంగా దీన్ని సేవించండి. నాకులాగా మీకు కూడా తప్పకుండా భవరోగం శమిస్తుంది. అంతేకాదు, ఆకలి తీరినందుకు గుర్తుగా తేన్పు వచ్చిందిట. అంతే కదా, మన కడుపు నిండి తృప్తిగా అయినప్పుడు కడుపులో నుంచి తేన్పు బయటకు వస్తుంది. అలాగే గీతామృతాన్ని తనివి తీర రోలిన తర్వాత అర్జునుడికి కూడా బాగా కడుపు నిండిపోయింది, మనసు హృదయం అంతా నిండిపోయింది. తేన్పు వచ్చినట్లుగా దాని ఫలితం కనపడింది. నా ఆకలి తీరింది, నా దాహం శమించింది, సంతృప్తుడనయ్యాను అని అర్జునుడు పలికాడనమాట. కనుక ఇక జనులకు గీతా ప్రభావం పైన నమ్మకం బాగా కుదరగలదు అంటున్నారు ఈయన. ఎందుకంటే దాన్ని సేవించిన అర్జునుడికి ప్రత్యక్షంగా సత్ఫలితం కలిగింది. కనుక తక్కిన వారు కూడా తప్పకుండా ఇది గ్రహించవచ్చు, ఇది తీసుకోవచ్చు అంటున్నాడు. అంటే ఏంటి? ఎలాంటి వాళ్ళకి? అనుమానం ఉన్న వాళ్ళకి, కృష్ణ పరమాత్మ వాక్కుల మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఈ విషయం కూడా అక్కర్లేదు, నమ్మేస్తారు. స్మృతిర్లబ్ధ అన్నాడు. మర్చిపోయిన దానిని జ్ఞాపకానికి తెచ్చుకోవడమే స్మృతి, స్మరణ అనబడుతుంది. అర్జునుడు తన వాస్తవ స్వరూపమైనటువంటి ఆత్మ మర్చిపోయి దేహభ్రాంతిలో పడిపోయాడు. ఇప్పుడు భగవానుని బోధన చేత అతనికి తిరిగి తన ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది. తాను దేహం కాదని, దేహాతీతమైన సచ్చిదానందాత్మనని ఇతనికి అర్థమైంది. ఆ భావం తిరిగి బాగా జ్ఞప్తికి వచ్చింది. స్మృతి అని చెప్పడం వల్ల ఈ ఆత్మస్వరూపము ప్రతివాని చేత కొత్తగా పొందబడేది కాదని, అనాది నుంచి అతనికి స్వతసిద్ధంగా ఉంది అని, దానిని అతడు మర్చిపోయాడని తిరిగి ఆప్తుని వాక్యం చేత అతడు జ్ఞాపకం చేసుకున్నాడని స్పష్టమవుతుంది. ఆత్మ ఎల్లప్పుడూ పొందబడే ఉంది, పొందబడనట్లు అవిద్య చేత గోచరిస్తుంది. ఆ అవిద్య తొలగిపోయినప్పుడు మరిచిన స్వకంఠాభరణంలాగా తిరిగి పొందేట్లుగా గోచరిస్తుంది. అంటే తన ఆభరణాలు ఏవో మర్చిపోయి, ఎక్కడ పెట్టానో మర్చిపోయి వెతుక్కుంటారు కదా, అలాగా అది గుర్తుకొస్తే మళ్ళీ గోచరిస్తుందని శంకర భగవత్పాదులు తెలిపినట్లుగా ఆత్మ సర్వజీవులకు కూడా స్వతసిద్ధంగా ఉంది అని అంటున్నారు. కానీ మరువబడింది, మర్చిపోయారు. గురువాక్యం చేత తిరిగి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అదే స్మృతి. దీనిని బట్టి సర్వజీవులు కూడా నాశరహిత ఆత్మస్వరూపులే అని అవిద్యా ప్రభావాన ఆ సంగతిని మర్చిపోయి తాను దేహేంద్రియాదులను తలించి వ్యర్థంగా దుఃఖిస్తున్నారని తెలుస్తోంది. అంటే తాను ఆత్మస్వరూపుడు అన్న విషయం మర్చిపోయి నేను దేహాన్ని అన్న విషయమే గుర్తుపెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. కనుక అనుభవజ్ఞులైనటువంటి మహనీయుల బోధ చేత, గీతాశాస్త్ర విచారణ చేత ఆ మర్చిపోయినటువంటి నిజ రూపాన్ని ప్రతివారు అర్జునుల్లాగా తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుని నిజ మహిమను గుర్తిరిగి శోక విముక్తులు కావలసి ఉన్నారు అని అంటున్నారు. మహానుభావుడు రాశారు కాబట్టి ఆయన మాటలు నిజం చెయ్యాలి, నిజం అవ్వాలి. మనం సత్యం సత్యం పునఃసత్యం అనుకుని దాని ప్రయత్నంలో ఉందాం. తత్ ప్రసాదాత్ అన్నాడు అర్జునుడు ఇందులో. అంటే నీ అనుగ్రహం వల్ల. సద్గురువుల యొక్క అనుగ్రహానికి ఆధ్యాత్మిక రంగంలో చాలా గొప్ప స్థానం ఉంది. శిష్యుడు తన ఆత్మోన్నతి కోసం తానెంత ప్రయత్నించినప్పటికీ సర్వేశ్వరుని యొక్క, సద్గురుని యొక్క కృప లేనట్లయితే ఈ మాయను దాటడం అనేది చాలా కష్టం. కనుకనే భగవంతుని గురించిన పూజ, జప, ధ్యానాదులు కావించడం, సద్గురువుని త్రికరణ శుద్ధంగా సేవించడం ముముక్షువుకు విధిగా ఏర్పరచడం జరిగింది. మహాత్ముల అనుగ్రహం వల్ల మాయాబంధం సడలిపోతుంది. కనుకనే మన పూర్వీకులు తాము ఎంత గొప్పవారైనా ఒకానొక గురువును ఆశ్రయించి సేవించి అదే విధాన భగవంతుని పూజించి అర్చించి తరించారు. ఇక్కడ అర్జునుడు కూడా తనకు అజ్ఞానం నశించడం జరిగింది, అయినప్పటికీ కూడా గురువైన కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్లనే అని స్పష్టంగా తెలుసుకున్నాడు.
అచ్యుత అని సంబోధించాడు. అంటే తన భక్తులను సంసారచ్యుతులు కాకుండా తప్పించేవాడు అచ్యుతుడు. చ్యుతం అంటే జారిపోవడం, పడిపోవడం. సంసారంలో పడిపోకుండా పైకి లేవతీస్తాడు. కనుకనే శ్రీకృష్ణుడికి అచ్యుతుడు అనే పేరు వచ్చింది. ఈ పదం ఇక్కడ చాలా సమయోచితంగా వాడడం జరిగింది. ఎందుకంటే తన భక్తుడైనటువంటి అర్జునుని సంసార కూపంలో అంటే అజ్ఞానంలో జారిపోకుండా భగవంతుడు రక్షించి తన అచ్యుత నామాన్ని సార్థకం చేసుకున్నాడు. అర్జునుడు చ్యుతుడు కాలేదనడానికి గుర్తేంటి అంటే ఈ శ్లోకంలో అతడు పలికిన పలుకులే. గత సందేహ అన్నాడు. అంటే సందేహాలన్నీ తీరిపోయాయి. అజ్ఞాన కాలంలో సందేహ పరంపరలు మానవుణ్ణి పీడిస్తాయి. కానీ ఆత్మతత్వం యొక్క జగత్ స్థితి యొక్క ప్రత్యక్షానుభూతిని పొందినప్పుడు ఇంకా ఎటువంటి సందేహాలకు తావు లేదన్నమాట. కరిష్యే వచనం తవా అన్నాడు. రోగికి ఆరోగ్యం కలిగిందని గుర్తేంటి అంటే చక్కగా లేచి నడవడం, తిరగడం. అలాగే ఆత్మజ్ఞానం పొందింది అనడానికి గుర్తేంటి అర్జునుడికి అంటే దేహభ్రాంతి తొలగి కర్తవ్యాన్ని పాలించడమే అవుతుంది. అలాగే అర్జునుడికి అజ్ఞానం శమించడం బట్టి మీరు చెప్పింది చేస్తాను అన్నాడు. అంతకుముందు నా అజ్ఞానం ఏంటి, ఇప్పుడు పోయింది ఏంటి అంటే అంతకుముందు అంతా నేను చంపుతాను, నా వాళ్ళు, నా గురువు, నా తాత, నేను ఇలాంటి మాటలు అన్నాడు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు నువ్వు ఎలా చెప్తే అలా అన్నాడు. కర్తవ్యోన్ముఖుడయ్యాడు. అంతేకాకుండా లోకంలో ఒక శిష్టాచారం ఉంది. శిష్యుడు ఎంత పై స్థితికి పోయినప్పటికీ గురుభక్తిని, గురువాక్య పాలనను వదలకూడదు. అలాగే అర్జునుడు తనకు జ్ఞానోదయం అయినప్పటికీ గురువాజ్ఞా పాలనను వదలలేదు. అంటే అంతకు ముందు వరకు కృష్ణ పరమాత్మ అర్జునుడికి బంధువు, సఖుడు, మిత్రుడు. ఇప్పుడు గురువు కూడా అయ్యాడు. కృష్ణం వందే జగద్గురు. అందుకనే గురుభక్తికి ఇది ఒక ప్రబల నిదర్శనం. అర్జునుడు జ్ఞానాన్ని పొంది జీవిత లక్ష్యం నెరవేర్చుకొని కృతకృత్యుడయ్యాడు. ఇక అతనికి చేయవలసింది ఏమీ ఈ ప్రపంచంలో లేదు. అయినా కరిష్యే వచనం తవా అన్నాడు. మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాడు భక్తితో. అర్జునుని ఈ ఆదర్శాన్ని ముముక్షువులందరూ కూడా సదా జ్ఞాపకం ఉంచుకోవాలి. గురుభక్తిని, దైవభక్తిని, శాస్త్ర విశ్వాసాన్ని ఏకకాలంలో విడనాడకుండా ఉండాలి. గురుభక్తి ఉండాలి, అలాగే దైవభక్తి ఉండాలి, శాస్త్ర విశ్వాసం కూడా ఉండాలి. మూడింటిని వదలకూడదు. ఈ విషయాన్ని యోగపరంగా ఆలోచిస్తే కృతార్థుడైన సాధకుడు ఈ విధంగా తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. అన్ని అనర్థాలకు మూలమైన తెలివి తక్కువతనం వల్ల వచ్చి పడిన సంసార భ్రమ భగవంతుడి ప్రసన్నత్వం వల్ల పోయింది. నేను ఆత్మని అనే విషయాన్ని మర్చిపోయి జీవుడిగా అయిన ఆ అహంకార స్థితిని ఇప్పుడు విడిచిపెట్టేసి ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ తిరిగి పొందాడు అన్నమాట. సాధకుడు తాను ఈ ఆత్మస్థితిలోకి వచ్చి నిలిచి ఉండడానికి కారణం భగవంతుడి ప్రసాదమే అని తెలుసుకున్నాడు. ఆ భగవత్ ప్రసాదం తన సద్గురువు ద్వారా లభించిందని కూడా అర్థం చేసుకున్నాడు. ఒక మానుషమైన అహంకార రూపంలో నటిస్తున్న తన కళ నుంచి ఇప్పుడు అతడు మెలకువ తెచ్చుకున్నాడు అన్నమాట. శరీరంతో ఒకటే ఉండే తన మానుషమైన అవతారాల్లో భగవంతుడి నిత్య సన్నిధి గురించిన సంశయాలన్నీ ఇప్పుడు పోయాయి. భగవంతుడిచ్చిన సలహాను తూచా తప్పకుండా అనుసరించడానికి అతడిప్పుడు సన్నద్ధుడై ఉన్నాడనమాట. కృష్ణార్పణం. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా
त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव. जय श्री कृष्ण.